బాంబే కాలనీ వాసులకు 45వ బ్లాక్ వీధి వాసులందరూ కూడా సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా శుభములు తెలియజేస్తున్నాం. మరి ఈ దినం రేమా బ్లెస్సింగ్ చర్చ్ మరి పాస్టర్ గాబ్రియల్ గారు ఆహ్వానం మేరకు మరి ఇక్కడ ఈ దినం విమోచించే నిరీక్షణ అనే మరొక చలచిత్రం ప్రదర్శించబడుతుంది, ఒక సినిమా. ఆ విమోచించే నిరీక్షణ ఏంటంటే ఒక మనిషి జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక అద్భుత కార్యాన్ని, మరి ఈ లోకంలో అన్ని చోట్ల తిరిగాడు, అన్ని ప్రాంతాలు తిరిగాడు, అన్ని అలవాట్లకు బానిస అయిపోయినాడు. అయినప్పుడు కూడా తన జీవితంలో శాంతి లేక సమాధానం లేక ఉన్నాడు. మరి ఆయన పేరు డెన్వర్ మెకాబ్ అనే ఒక అతను. మరి తన జీవితంలో మరి కుటుంబానికి దూరం అయిపోతూ వచ్చినాడు, పిల్లలకు దూరం అయిపోతూ వచ్చినాడు. అలాంటి సందర్భంలో మరి ఆయన ఒక వ్యక్తిని కలుసుకున్నాడు, ఒక సత్య మార్గాన్ని ఆయన తెలుసుకున్నాడు. మరి విమోచించే నిరీక్షణ. మరి అతని జీవితానికి శాంతి లేక సమాధానం లేక ఈ లోకంలో మరి తన యాత్రను ముగించుకొని నాకెందుకు ఈ జీవితం అనుకొని తన ప్రాణాన్ని కూడా తీయడానికి వెనకాడలేదు. తన ప్రాణాన్ని తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మరి ఏ విధంగా దేవుడు ఆయన రక్షించాడో ఈ సాయంకాల సమయంలో మీ మధ్యకు వచ్చి ఈ చలనచిత్రాన్ని ప్రదర్శిస్తుండగా ఈ సినిమాని. కాబట్టి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి పాస్టర్ గాబ్రియల్ గారు మరి వారి సంఘం రేమా బ్లెస్సింగ్ చర్చ్ వారందరూ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మరి ఇదొక ఎక్కువసేపు ఉండదు, ఒక గంటన్నర సమయంలో ఈ చలనచిత్రం ఉంటుంది. కాబట్టి మీరందరూ రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ సమయంలో మరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మన మధ్య ఉన్నటువంటి రేమా బ్లెస్సింగ్ చర్చ్ మరి దైవ సేవకులు పాస్టర్ గారు గాబ్రియల్ గారు వచ్చి ప్రార్థన చేస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 7వ నెల 27వ తారీఖున ఈ సాయంకాలపు సమయమున ప్రభా, మరి మీ ప్రియకుమారుడు మీ సేవకుడు మా ప్రాంతమును ప్రేమించి మమ్మల్ని ప్రేమించి ఇవనైనా మరి స్క్రీన్ ద్వారా నైనా చరణ చిత్రమును ప్రదర్శించడానికి నీ సేవకునికి ఇచ్చినటువంటి తలాంపును బట్టి, ఉద్దేశమును బట్టి, ఆలోచనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాం నాయన. మీ వందనాలు. ఈ సేవకుడు ప్రభా అనేక స్థలాలలో ఇటు రీతిగా పరిచర్య చేస్తూ ఉండగా ఇంకా మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా అనేక స్థలాలలో ఇటు రీతిగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలమైన సాధనముగా పనిముట్టుగా వాడుకోనండి. అలాగే ఈ దినము ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమము అంతట్లో కూడా మీ సన్నిధి ఉంచండి. ఈ స్వరము గురించిన వారితో మాట్లాడండి. ఈ స్థలానికి అనేక మందిని సమకూర్చి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లలను, పెద్దలను, వృద్ధులను అందరినీ తోడుకొని రండి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరుండి మీరు మహిమ పొందమని, ఘనత పొందమని, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగాను, క్రమముగాను, మర్యాదగాను మంచిగా జరిపించి మీరు మహిమ పొందమని. అలాగే నాయన తండ్రి, ఈ కార్యక్రమం ద్వారా కొద్దిమంది అయినా రక్షించబడుటకు, మారు మనసు పొందుటకు, ఆయన మిమ్మల్ని అంగీకరించుటకు మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ మీకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భూమిని పుట్టించకమునుకు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టించకమునుకు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో.
కుతూహల మరపాటమే నా యేసుని సన్నిధిలో. మీతో క్రీస్తులో కలిగే నిరీక్షణ గురించి పంచుకోవచ్చా? చెప్పండి, బయటికి రండి. మీ పేరేంటి? నా పేరు డెన్వర్ మెకాబ్. డెన్వర్, నేను వారన్. చాలా సంతోషంగా ఉంది డెన్వర్. మిమ్మల్ని కలవడం సంతోషం, ఎందుకంటే దేవుడు మీరు ఇది చూపించాలని ఇష్టపడుతున్నాడు. ఇది మీకు కొంత ఇబ్బందికరంగా ఉండినప్పటికీ డెన్వర్ మీతో 2 విషయాలు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అవి నిత్య జీవాన్ని గురించి. మీకేది జరిగిన క్రీస్తులో ఉండే నిత్యత్వాన్ని మీకు తెలియజేస్తాను. మరి క్రొత్త నిబంధన అంతటా కూడా తెలియజేయబడింది. మీకు సహాయపడి కొన్ని వాక్యాలు పంచుకుంటాను. ట్రిగ్గర్ లాగడానికి నేనెంత దగ్గరగా ఉన్నానో ఆ వృద్ధుడికి తెలియదు. అతని దగ్గర ఉన్న చిరిగిపోయిన ఆ తోలు బైబిల్ తీసుకుని నాకు నిరీక్షణ ఉందని చూపించడం ప్రారంభించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును, అనగా నేను కూడా నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. మృత్యువు దగ్గరికి తీసుకురావడం వల్ల నాకు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మరింత స్పష్టత వచ్చింది. నా ప్రాణము మరణము నుండి తప్పించబడింది. ఈ క్షణమే దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు. ఈ వ్యక్తి నా సమస్య నిజంగా ఏమిటో బైబిల్ ద్వారా తెలియపరిచాడు. నేను పాపిని, దాని గురించి నేను అతనితో వాదించలేదు. పాప యొక్క జీతం శిక్ష, నరకంలో మరణమని అతను నాకు చూపించాడు. దీనికి నేను అర్హుడను అని నాకు తెలుసు. దీనికి సమాధానం యేసుక్రీస్తు శిలువపై చేసిన త్యాగమని అతను నాకు చూపించాడు. లోగాన్ మరియు కూపర్ నా కోసం వారి జీవితాన్ని ఎలా ఇచ్చారో నేను జ్ఞాపకం చేసుకున్నాను. దాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాను. నేను జీవించడానికే మరణించాడు. 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. నిత్య జీవాన్ని బహుమతి ఉచితంగా ఇచ్చాడు. దేవుడు మీకు అనుగ్రహించే బహుమతి ఉంటే మీరు చనిపోయిన మరుక్షణం ఎక్కడుంటారు? నేను పరలోకానికి చేరుకుంటాను. ఖచ్చితంగా. కానీ ఆ నిత్య జీవపు బహుమతి లేకపోతే నేను నరకానికి వెళ్తాను. సరిగ్గా చెప్పారు. ఆ నిత్య జీవపు బహుమతి కావాలా? యేసయ్య ప్రేమతో తన చేతులను విస్తారముగా తెరిచి పరలోకంలో నన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభు నామమును బట్టి ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు. ఇది నిజంగా ఇంత సులభంగా ఉంటుందా? ఈ వ్యక్తి నాతో మాట్లాడుతున్నప్పుడు నా గుండె మండినట్టుగా ఉంది. దేవుడు మిలియన్ మైళ్ళ దూరంలో లేడు. ఆయన నాకు సమీపంగా నాతోనే ఉన్నాడు. నన్ను పిలిచాడు. ఆయన నన్ను నిజంగా ప్రేమించాడు. నా జీవితంలో మొదటిసారి నేను నిరీక్షను కనుగొన్నాను. నాకు దేవుని కృప దొరికింది. నేను యేసయ్యను కనుగొన్నాను. ఈ సినిమా మరి ప్రదర్శించడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఎవరు నన్ను పంపించలేదు. ఏ సంస్థ కింద నేను పనిచేయను. ఎవరు నన్ను ప్రేరేపించి నాకు సాయం చేసి ఇక్కడ పంపించలేదు. దేవుడే నన్ను ఈ పరిచయం చేయడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఎందుకంటే నేను కూడా డెన్వర్ మెకాబ్ అనే వ్యక్తి జీవితం ఎలాగుందో అలాంటి అంత భయంకరం కాదు, కానీ ఇంకొన్ని భయంకరంతో లోకంలో స్నేహించి దురలవాట్లకు లోనయ్యి మరి శాంతి లేక సమాధానం లేకుండా నా జీవితాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు మార్చారు. మీరందరూ కూడా ఇంకా యేసు ప్రభు వారిని మీ సొంత రక్షకుడిగా, ప్రభువుగా, దేవుడిగా అంగీకరించకపోతే ఇదే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. కాబట్టి మా దగ్గర కొన్ని కరపత్రికలు ఉన్నాయి, అది తీసుకోండి, అది చదవండి. మరి ఇక్కడ రీమా బ్లెస్సింగ్ చర్చ్ ఉంది, పాస్టర్ గాబ్రియల్ గారు ఉన్నారు, మరి ఇక్కడ సంఘస్థులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. వారి గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వారితో మాట్లాడొచ్చు. ఇక్కడ మా దగ్గర కొన్ని కరపత్రికలు ఉన్నాయి, అవన్నీ తీసుకోండి. మరి అన్ని కూడా తీసుకొని చదవండి, ప్రభు గురించి మరి తెలుసుకోండి. మరి చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత చివరి ప్రార్థన పాస్టర్ గాబ్రియల్ గారు చేస్తారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి మధురవాడ బాంబే కాలనీలో ప్రభు మరి రీమా బ్లెస్సింగ్ చర్చ్ ద్వారా దాసులు మరి గాబ్రియల్ సేవకులు పాస్టర్ గారు ద్వారా ఈ దినం ఇక్కడ విమోచించే నిరీక్షణ అనే చలచిత్రాన్ని మరి సువార్త పరిచయం చేయడానికి నీవిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. మరి ఎవరైతే ఈ సినిమాలు చూశారో, మాటలు విన్నారు, మరి వారి హృదయాల్లో మీ రక్షణ కార్యం జరిగించండి. శాంతి లేకపోతే శాంతి ఇవ్వండి, సమాధానం లేకపోతే సమాధానం ఇవ్వండి, జీవితానికి అర్థం తెలియకపోతే అర్థం తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. గుర్తబడిన ఈ వాక్యమును నా యొక్క పరిచయను మీరు దీవించండి, ఆస్వాదించండి.
కార్యం చేయండి, నీరు కట్టి ఫలింపు చేయండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి సహోదరుని, ప్రతి సహోదరుని దీవించండి, ఆస్వాదించండి. వారు చేస్తున్న కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, పనులన్నింటిలో కూడా వారిని దీవించి ఆస్వాదించమని, మన ప్రతి కుటుంబాన్ని, ఈ ఏరియాలో ఉన్న, ఈ కాలంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, క్షేమం దయచేయండి, శాంతి సమాధానం నెమ్మది దయచేయండి. ప్రభా, నీవే రక్షకుడు అని వారు గుర్తించి వారి హృదయాల్లో, వారి ఇంట్లో ఆహ్వానించుకోవడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి నీ దాసుడు మరి పాస్టర్ గాబ్రియల్ గారిని బట్టి వందనాలు. గత కాలంలో భయంకరమైన ప్రమాదం నుంచి కాపాడి స్వస్థపరిచి మరలా తిరిగి నిలబెట్టుకుని వాడుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీకే మహిమానంతా ప్రవర్తించుకుంటూ రేమా బ్లెస్సింగ్ చర్చను కూడా మీరు దీవించి ఆస్వాదించమని, నూతన ఆత్మ సంఘంలో చేర్చమని ప్రార్థిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం పాస్టర్ గారు ఇస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు చక్కని విమోచించే నిరీక్షణ హెచ్చరణ చిత్రాన్ని మనము తొలగించాం. మరి అందులో చక్కని సందేశం ఉంది. పాడైపోయినటువంటి బ్రతుకులను ప్రభువు బాగు చేసేవాడు, జీవితములను వెలిగించేవాడు, మానవుణ్ణి రక్షించేవాడైన, పాపం నుండి శాపం నుండి విమోచించేవాడైన. కాబట్టి ఆయన యొద్దకు వచ్చే వారిని ఏమాత్రము కూడా ఆయన తోసివేసే దేవుడు కాదు. లోకంలో డబ్బు సంపాదించుకోవచ్చు, ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ శాంతి సమాధానము దేవుడే ఇవ్వాలి. శాంతి సమాధానము దేవుడు ఇచ్చేది. కాబట్టి శాంతి సమాధానము దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవాలి. కాబట్టి శాంతి స్వరూపి అయిన దేవుడైన, సమాధానానికి అధిపతి అయిన దేవుడైన, ప్రేమ కలిగిన దేవుడైన, ప్రేమ స్వరూపైనటువంటి దేవుడైన, శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మనం ఆయన్ని ప్రేమించలేనప్పటికీ కూడా, మనం ఆయన్ని దూషించినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. అది యేసయ్య ప్రేమ. నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరముల క్రిందట పరమును విడిచి భూమికి దిగివచ్చి బాలుడుగా జన్మించి పెరిగి పొదవాడై సిలువను మోసి శ్రమలు సహించి రక్తము కార్చి ప్రాణం పెట్టి 3వ దినమున సజీవుగా లేచిన సజీవుడైన దేవుడైన, మరణము ఆయనను బంధించలేకపోయింది. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. కాబట్టి నేను నన్ను ఆయన రాజ్యానికి చేర్చుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో ఎవరో కూడా నశించుకోకూడదు, అంతటా అందరూ మారు మనసు పొందాలని, అంతటా అందరూ రక్షించబడాలని ఈ విధముగా సేవకులను అనేక మందిని ఆయన ప్రేరేపిస్తూ, పురుకొలుపుతూ, అనేక స్థలాలకు నడిపిస్తూ ఆయన రాజ్య సువార్తను గురించి అనేక మందికి ప్రకటిస్తూ ప్రజలు మార్పు చెందాలని, ముఖ్యంగా మారు మనసు పొందాలని, యోహాను చెప్పినట్లుగా మారు మనసుకున్నకు తగినటువంటి ఫలాలు ఫలించాలని, మారు మనసు ప్రతి ఒక్కరు పొందాలని మరి దినము దేవుడు తన సేవకుణ్ణి, మనమేం వెళ్ళలేదు, మరి దేవుడే ఆయన్ని స్థలానికి నడిపించి మరి ఇక్కడ ఇటు రీతిగా వారి యొక్క సమయాన్ని, వారి యొక్క ధనాన్ని, వారి యొక్క తలాంతులను కూడా ప్రభు కొరకు ఖర్చు పెట్టారు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఇదివరకే అనేక స్థలాల్లో వాడబడుతూ ఉన్నారు. ఇక మీదట కూడా ఇంకా అనేక స్థలాల్లో ప్రభు వాడబడడానికి కృప చూపుతూ ఉన్నారు. దేవుని సేవకులు, అలాగే సేవకురాలు, వారి బిడ్డలు వారు చేస్తున్న పరిచర్యను ప్రభువు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.
మనం అందరూ లేచి నిలబడదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, మా యేసు ప్రభువా, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, ఈ ప్రాంతమును ప్రేమించి, ఈ ప్రజలను ప్రేమించి, నాయనా మా సంఘమును ప్రేమించి, దేవాన్ని సేవకుని పురుకొలిపిన విధానం బట్టి, ఈ సేవకుని ప్రేరేపించిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి సాయంకాలపు సమయంలో ప్రభా, మరి నిరీక్షణ విమోచన అటువంటి చక్కని కార్యక్రమము తిలకించడానికి, తద్వారా అనేక విషయాలు నేర్చుకోవడానికి, దేవా తండ్రి, పాడైపోయినటువంటి జీవితాలను, బ్రతుకులను నీవు ఎలాగ వెలిగిస్తావో ఈ చలనచిత్రం ద్వారా మేము తండ్రి అది మేము తెలుసుకున్నాం. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చేసి తాగుడు నుంచి, వ్యసనముల నుంచి విడిపించే దేవుడు నాయనా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, మరి ఈ ప్రాంతానికి, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన బిడ్డలను దీవించండి. ఈ స్వరము వినిచున్న వారిని ఆశీర్వదించండి, రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా ప్రాంతమును, మా ప్రజలను ఆశీర్వదించవలసిందిగా, రక్షించవలసిందిగా, మీ రాజ్యానికి వారసులు చేసుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అలాగే ముఖ్యంగా ఈ సేవకునికి తగినటువంటి ప్రతిఫలాలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ, ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు మీ నామానికి మహిమ చెల్లిస్తూ, ఘనత చెల్లిస్తూ, ప్రభావాలు చెల్లిస్తూ, యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే. యేసు నామమున సంపూర్ణ విజయం కలిగిన గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన సన్నిధి ఈ దినము ఈ కార్యక్రమాన్ని చూడటానికి వచ్చిన మనకును, మన ప్రాంతమునకును, మన ప్రజలకును, అలాగే ఈ కార్యక్రమాన్ని అందించిన సేవకుని కుటుంబానికును ఆయన కృప కనికరమును తోడయుండి ఆయనే మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అలాగే మా సంఘమును ప్రేమించి, మా ప్రాంతమును ప్రేమించి, మరి దేవుని సేవకులు శ్యామ్ గారిని బట్టి, సేవకురాలను బట్టి, మరి కుమారుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి ఎందుకు చక్కగా ఈ కార్యక్రమంలో దేవుడు వాడుకుంటూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. పాస్టర్ గారికి, గాబ్రియల్ గారికి, మరి సంఘస్థులకి అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. వందనాలు.